హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే చాలా ఆరోగ్యకరమైన ఒక పాతకాలం వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఉసిరికాయతో చారు. చాలా సింపుల్గా తయారు చేసిన ఈ చారు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఎన్ని కావండి. వారానికి ఒక్కసారి ఈ సీజన్లో కనుక ఈ చారు తీసుకున్నామంటే జలుబు దగ్గు మన దరి చేరవు. అలాగే ఎంత మొండి కఫమైనా తగ్గుతుంది. ఇంకా రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ చారు తయారు చేసుకోవడానికైతే ఇక్కడ నేను 10 వరకు నాటు ఉసిరికాయలు తీసుకున్నాను. మీకు ఇవి దొరక్కపోతే హైబ్రిడ్ ఉసిరికాయలైనా తీసుకోవచ్చు. 3 మీడియం సైజు పండు టమాటాలను కూడా తీసుకున్నాను. ఒక టీ గ్లాసు అంటే ఒక 125 గ్రామ్స్ వరకు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసేసి 2 టీ గ్లాసుల నీళ్లు వేసి నానబెట్టి దాన్ని ఇలా ముద్దపప్పులాగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నామంటే చారు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ముందైతే ఒక మిక్సీ జార్ని తీసుకొని శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేసి సన్నగా తరిగిన ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకోండి. టమాటా ముక్కల్ని రఫ్గా చాప్ చేసుకొని వేసుకోండి. పండు టమాటాలు వాడితే ఈ చారు మరింత రుచికరంగా ఉంటుంది. 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని దీంట్లో వేయండి. అంటే ఫుల్ కంప్లీట్గా ఒక వెల్లుల్లిపాయ తీసుకొని ఆ రెబ్బల్ని వేశాను. గుప్పెడు పైన పుదీనాకుని వేయండి. ఫ్రెష్ పుదీనాకు వాడారంటే ఈ చారు ఇంకా బాగుంటుంది. చారులో పుదీనాకు ఏంటంటారేమో, చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి. టేబుల్ స్పూన్ నిండుగా మిరియాలను కూడా వేయండి. మనం ఇంకా ఈ చారులో కారం వాడమండి, మిరియాలతోటే ఘాటు వస్తుంది. టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి నీళ్ళేమీ వేయకుండా దీన్ని మెత్తగా రుబ్బుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కుండను తీసుకొని రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని కుండలోకి వేసేసుకొని మీరు చారు తాగే కన్సిస్టెన్సీ ప్రకారం నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే 1 లీటర్ వరకు వాటర్ని దీంట్లో వేశాను. అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని దీనిలో ఉప్పు చెక్ చేసుకొని మీ రుచికి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసేసి అంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో ఉంచాను. ఇదైతే ఒక పొంగు రావాలండి, అంతకు మించి ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఒక పొంగు రాగానే కరివేపాకుని దీంట్లో వేసేసేయండి. ఉడికించుకున్న కందిపప్పుని దీంట్లో వేయండి. నేను కందిపప్పులో కొంచెం సాల్ట్ వేసేసి ఎనిపేసి పక్కన పెట్టుకున్నాను. కందిపప్పు మిశ్రమాన్ని వేసిన తర్వాత ముద్దపప్పు చారులో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. దీన్ని కూడా హై ఫ్లేమ్లో ఒక్క పొంగు రానిస్తే సరిపోతుంది. కరివేపాకు వేసి ఈ చారు మరిగించడం వల్ల చారు గుమగుమలాడుతూ భలే రుచికరంగా ఉంటుంది. ఈ కరివేపాకు స్టెప్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. పోపు కోసం ఒక బాండీలో ఒక గెరిటెడు నూనె వేసి వేడి పెట్టుకుందాం. ఈ లోపలే చారు కూడా పొంగొచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంక ఈ చారుకి ఏ ప్రాసెస్ లేదు, జస్ట్ పోపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నూనె అయితే వేడయింది. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపగుళ్ళు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఇంకా 1/2 టేబుల్ స్పూను జీలకర్ర అన్నీ వేసేసి స్లో ఫ్లేమ్లో బాగా గుమగుమలాడుతూ ఇలా ఎర్రగా అయ్యే వరకు వేపుకున్న తర్వాత విరిచిపెట్టుకున్న 3 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ ఫ్రెష్ కరివేపాకు వేసేసి స్లో ఫ్లేమ్లోనే కరివేపాకుని చిటపట్లాడనిచ్చి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి చక్కగా పసుపును కూడా నూనెలో వేపుకోండి. ఇలా ఎండుమిర్చి పసుపు పోపులో వేయటం వల్ల చారు గుమగుమలాడుతూ మంచి రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ పోపులో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్నారంటే ఆ వేడికే ఇంగువ అనేది చక్కగా వేగిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపుని ఇంకా చారులోకి వేసేసుకోవడమే. మీరు ఇలా చారు పెడుతుంటే మీ ఇల్లంతా కూడా ఘుమఘుమలతో నిండిపోతుందండి. ఇంకా ఈ పోపుని చారులో బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, ఆరోగ్యకరమైన అలాగే చాలా రుచికరమైన పాతకాలం వంటకం ఉసిరికాయ చారు రెడీ అయిపోయింది. మీరు గమనిస్తే నేను ఈ చారుని ఎక్కువసేపు కాయలేదు. దానివల్ల
ఉసిరికాయలో ఉన్న సి విటమిన్ అనేది అస్సలు పోదు. అలాగే దీనిలో వాడిన వెల్లుల్లి రేఖల వల్ల శరీరంలోని చెడు క్రొవ్వు తగ్గుతుంది. అలాగే మిరియాల వల్ల సీజనల్గా వచ్చే దగ్గు జలుబు తగ్గి రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఈ ఆరోగ్యకరమైన ఉసిరికాయ చారుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.